ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. ఏ విధమైన సంశయాలు మనకు ఉండకూడదు. ఏ విధమైన సంశయాలు మనకు ఉండకూడదు. వినాశనం అవుతుందో లేదో, భగవంతుడు చెప్పింది నిజమో కాదో, ప్రపంచంలోని వారికి నిశ్చయంతో చెప్దామా వద్దా, ఇంకా ధనం జమ చేసుకుందామా లేక సేవలో ఉపయోగించుదామా, కుటుంబాన్ని సంపాదించుకుందామా లేక సేవలో ఉందామా, ఆఖరకు ఏమవుతుందో. భగవంతుడు నిరాకారుడు, కానీ మనం సాకార శరీరంలో ఉన్నాం కదా. ఇలా వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాన్లను స్వయమే రచించుకుంటున్నారు. వినాశనం అవుతుందో లేదో, భగవంతుడు చెప్పింది నిజమో కాదో, మరియు మనం ప్రపంచం బయటి వారికి మనము చెప్తామా వద్దా, ఈ జ్ఞాని ఇట్లాంటి సంశయాలు మనకు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఆత్మలో ఏదో ఒక రూపంలో వస్తున్నాయి. మరి ఇట్లా వ్యక్తి సంకల్పాలు తుఫాన్లు వస్తున్నాయి. మీరే రచించుకుంటున్నారు, అలజడి అయిపోతున్నారు. నిశ్చయం అనే పునాది కుదిపేసుకుంటున్నారు. నిశ్చయం ఏదైతే ఉందో పునాది, దాన్ని కుదిపేసుకుంటున్నారు. ఇటువంటి తుఫాన్లు రానివ్వకండి, ఇటువంటి సంశయాలు రానివ్వకండి. ఇవి మర్రి ఊడలతో సమానము. మర్రి ఊడలు మనం అంటించకుండానే ఒకదానికి ఒకటి రాచుకొని అగ్ని రాచుకుంటుంది. మర్రి ఊడలకు నిప్పు మనం అంటించకుండానే ఉదానికి ఒకటి రాసుకొని నిప్పు అనేది వస్తుంది అని బాబా చెప్తున్నారు. కాబట్టి వ్యర్థ సంకల్పాలు అనే తుఫాన్లు ఎప్పుడూ వచ్చి సంశయాలకు రాకూడదు. మరియు అదేవిధంగా బాబాపై అనిశ్చయం అనేది రాకూడదు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఏ విధమైన మాట ఇతరుల నుండి వస్తే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. ఏ విధమైన మాట ఇతరుల నుండి వస్తే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. ఆది నుండి అంతిమం వరకు అందరూ చేసిన సేవా పటాలు బాబా చూశారు. సేవ మంచిగానే చేశారు, కానీ మీరు ప్రత్యక్షమయ్యారు. మీ కర్తవ్యం ప్రత్యక్షమైంది. ఇతరులకు వారసత్వం ఇచ్చేది శివబాబానా లేక మీరా? ఇప్పుడు అందరి నోటి వెంట శివబాబా వచ్చారు. ఆయనే మా అందరికీ ఆత్మిక తండ్రి. ఇప్పుడు స్వయంగా సర్వశక్తివంతుడైన భగవంతుని కర్తవ్యం నడుస్తుంది అన్న మాట వచ్చినప్పుడే శివబాబా ప్రత్యక్షం అవుతారు. అప్పుడే వినాశనం పూర్తవుతుంది. బాబా చెప్తున్నారు, బాబా అంటున్నారు, ఏ విధమైన మాట బాబా నుండి వచ్చిన ఏ విధమైన మాట ఇతరుల నుండి వచ్చినప్పుడు తండ్రి ప్రత్యక్షం అవుతారు. బాబా చూశారు అందరిది సేవ చేసినాం. ఆది నుండి అంతిమం వరకు ఏదైతే సేవ చేశారో ఆ పటాలన్నీ చూశారు. సేవ మంచిగానే చేశారు, కానీ మీరు ప్రత్యక్షమయ్యారు. మీ కర్తవ్యం ప్రత్యక్షమైంది. మరి మీరు ప్రత్యక్షమయ్యారు మరియు మీ కర్తవ్యం ప్రత్యక్షమైంది. మరి వారసత్వం ఇచ్చేది మీరా లేక శివబాబానా అని అడుగుతున్నారు. వారసత్వం ఇచ్చేది మీరా లేకుంటే శివబాబానా? ఇప్పుడు అందరి నోటి వెంట శివబాబా వచ్చారు. ఆయనే మా ఆత్మిక తండ్రి. ఇప్పుడు స్వయంగా సర్వశక్తివంతుడైన భగవంతుని కర్తవ్యం నడుస్తుంది. ఇప్పుడు అందరి నోటి వెంట శివబాబా వచ్చారు. ఆయనే మా తండ్రి, ఆయనే మా తండ్రి. ఇవి స్వయంగా సర్వశక్తివంతుడైన భగవంతుని కర్తవ్యం నడుస్తుంది. ఇప్పుడు భగవంతుని కర్తవ్యం నడుస్తుంది అనే మాట రావాలి అని బాబా చెప్తున్నారు. పుణ్యాత్మ యొక్క విధులు తెలుపము. పుణ్యాత్మ యొక్క విధులు తెలుపము. పుణ్యాత్మ యొక్క ప్రతి సంకల్పము అతి శీతలంగా ఉంటుంది. వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మలను శీతలం చేస్తుంది. పుణ్యాత్మ ప్రతి ఒక్కరికి ఏదో ఒక శక్తి అనే ఖజానాన్ని దానం చేస్తూ ఉంటుంది. పుణ్యాత్మ నోటి నుండి అమూల్య జ్ఞానరత్నాలే వెలువడతాయి. పుణ్యాత్మ స్వయంగా శివబాబా శక్తి ఆధారంగా నడుస్తున్న కారణంగా ఆ శక్తి కిరణాలు విశ్వం నలువైపులా వెదజల్లుతూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, పుణ్యాత్మ ప్రతి సంకల్పము అతి శీతలంగా ఉంటుంది. పుణ్యాత్మ ప్రతి సంకల్పం శీతలంగా ఉంటుంది, అంటే వాళ్ళు చల్లగా ఉంటారు. వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ సంకల్పం కూడా చాలా సత్వప్రధానంగా, చాలా శాంతిగా, మంచి సంకల్పాలు, శ్రేష్టమైన సంకల్పాలు ఉంటాయి అని బాబా చెప్తున్నారు. శీతలంగా ఉంటాయి.
మరి వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మను శిథిలం చేస్తుంది. వికారాల అగ్ని ఇది మాయ అనేది, మాయ అంటే 5 వికారాలు: కామము, క్రోధము, లోభం, మోహం, అహంకారం. అటువంటి దాంట్లో కాలిపోతున్న అగ్నిని, వాటిని వికారాల అగ్నిలో అటువంటి ఆత్మకు శాంతి చేస్తుంది, శీతలం చేస్తుంది. ఏదో ఒక ఖజానాను ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ఆత్మ తన సంపర్కంలో వచ్చే ప్రతి ఒక్క ఆత్మకు అది ఆత్మ ద్వారా ఏదో ఒక ప్రాప్తి అనేది కలుగుతుంది అని బాబా చెప్తున్నారు. మరి ఆ ఆత్మ ప్రతి ఒక్క నలువైపులా భగవంతుడు కిరణాలు ప్రవహిస్తూ వెళ్తుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క అప్రియ స్మృతిలో మరియు నమస్తే. ఈరోజు సమ్మానం వచ్చేసి నేను పుణ్యాత్మను. ఈ సమానం 20 సార్లు రాయాలి మరియు రోజంతా సమానంలో ఉండాలి. మరియు చాటు కూడా నిజాయితీతో మార్కులు వేసుకుని. అచ్చా, ఓం శాంతి.